హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ద సెన్సేషనల్ ఫిల్మ్. దట్ క్రియేటెడ్ ఏ హిస్టరీ ఆఫ్ నందమూరి బాలకృష్ణ గారు. యువరత్న నటసింహ నందమూరి బాలకృష్ణ గారు సృష్టించిన ఒక చరిత్ర గురించి చెప్పాలంటే 100% సమరసింహారెడ్డి సినిమా గురించి చెప్పి తీరాలి. అది కరెక్ట్గా 1999 జనవరి 13 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సంచలన విజయాన్ని సాధించి తెలుగు సినిమా పరిశ్రమకే ఒక సరికొత్త చరిత్రని ఆపాదించింది. ఎందుకంటే ఎన్ని కేంద్రాలలో శతదినోత్సవాలు, మరిన్ని కేంద్రాలలో 175 రోజులు, ఏడాది పాటు ఆడిన థియేటరు, ఇలాగా అంటే ఒక కలెక్షన్ల సునామీ. ప్రతి పంపిణీదారుడు ముంగిట్లో కనక వర్షం కురిపించి వాళ్ళు రాత్రికి రాత్రే అమీరుల్ని చేసిన ఒక సినిమా గురించి చెప్పాలంటే అది సమరసింహారెడ్డి గురించి తప్పనిసరిగా చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ సమరసింహారెడ్డి సినిమా అనేది అంత సునాయాసంగా, సులభంగా, అవలీలగా జరగలేదు. సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ పతాకం మీద చెంగల్ వెంకట్రావు అనే నూతన నిర్మాత అండ్ నందమూరి ఫ్యాన్స్, వైజాగ్ నందమూరి అభిమాని, నందమూరి కుటుంబానికి అభిమాని అయిన నందమూరి తారక రామారావు దగ్గర నుంచి వైజాగ్లో వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించిన తర్వాత మెడ్రాస్ వెళ్ళి బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఆయన సంకల్పించుకుని నానా రకాల అవస్థల్ని ఈ సినిమాని ముందుకు తీసుకురావడానికి, ప్రధానంగా మొట్టమొదట ఈ కథని ఎంపిక చేయడానికే వాళ్ళకి తాతలు దిగొచ్చారని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 40-50 కథలు, ఇంకా అంతకన్నా విన్నారేమో నాకు తెలిసినంత వరకు. విన్న తర్వాత కూడా కొన్ని కథలు దర్శకుడు బి గోపాల్ గారికి నచ్చలేదు, కొన్ని కథలు నిర్మాత చెంగల్ వెంకట్రావుకి నచ్చలేదు. వాళ్ళిద్దరికే నచ్చినప్పుడు ఇంకా బాలకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయోజనం లేదని వాళ్ళు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పరుచూరి బ్రదర్స్కి అప్పుడు బ్రహ్మాండమైన మార్క్ ఉన్నది. అంటే పరుచూరి బ్రదర్స్ టైటిల్లో ఉంటేనే ఫైనాన్స్ రావడం, మాస్ ఆడియన్స్లో పరుచూరి బ్రదర్స్ పేరు చెప్పగానే ఒక వైబ్రేషన్ క్రియేట్ అవ్వడం, అది పరుచూరి బ్రదర్స్ అంటే వాళ్ళకన్నా సంచలన రచయితలు తెలుగు సినిమా పరిశ్రమలో మరొకరు ఉన్నారంటే అది మనం ఆలోచించాల్సిందే. అంత గొప్ప స్థాయిని అందుకున్న పరుచూరి బ్రదర్స్ కథ ఉంటే బాగుంటుందని ఆలోచన జరుగుతున్నప్పుడు అది ఎప్పటికీ తెగట్లేదు, కుదరట్లేదు. ఏదో ఒక టార్జాన్ కైండ్ ఆఫ్ ఒక కథని ఆపాదించుకుని బాలకృష్ణ గారికి చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ అది ఈవెన్చువల్గా బాలకృష్ణ గారికి కూడా నచ్చలేదు అది. అండ్ అంతకుముందే అడవి దొంగ చిరంజీవి గారు అలాంటి కథ చేయడం, అలాంటి ఇన్స్పిరేషన్ మీద బాలకృష్ణ గారికి కూడా చెప్తే చెంగల్ వెంకటరావుకే ముందు నిర్మాతగా ఆయనకే నచ్చలేదు. తర్వాత బాలకృష్ణ గారికి కూడా ఆ కథ పెద్దగా ఎక్కనప్పుడు చెంగల్ వెంకట్రావు గారే నిర్మాతగా మరి మనం ఇంకొక రచయితను, ఇంకో కథా రచయితను మనం వెతుక్కోకపోతే ఇప్పటికే 5-6 నెలలు అయింది మనం చేద్దాం అనుకుని బాలయ్యబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మనం కథనే ఎంపిక చేసుకోలేకపోతున్నాం, ఇంకెవరినైనా పిలుద్దామంటే అప్పటికే లారీ డ్రైవరు అలాంటి సినిమాలకు పనిచేసిన ప్రముఖ రచయిత, అప్పుడు మద్రాస్ ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో మాట చెప్తున్నా, ఆంజనేయ పుష్పానంద్ గారు అని ఆయన దగ్గర ఒక కథ విన్నారు. ఆ కథ కూడా ఎక్కపోతే అప్పుడు ఫైనల్గా దిగారు విజయేంద్ర ప్రసాద్ గారు. అంటే ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎవరి పేరైతే మారుమోగుతుందో రాజమౌళి, సుప్రసిద్ధ అంతర్జాతీయ స్థాయి దర్శకుడు రాజమౌళి గారి తాలూకా ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన కథ పట్టుకుని దిగారు. అదే సమరసింహారెడ్డి. కాకపోతే బి గోపాల్ గారు ఇందులో చెప్పింది ఏంటంటే ఆయనకి గుండమ్మ కథ ఇన్స్పిరేషన్ ఉన్నది అండ్ హిందీలో దుష్మన్ సినిమాలాగా ఉండాలనుకున్నారు. ఇలాగ అనుకున్న దానిలో సింధూర పువ్వు అని అప్పట్లో విజయకాంత్, నిరోష, రామ్కి వాళ్ళు యాక్ట్ చేసిన సినిమా, అది పెద్ద మైల్ స్టోన్ హిట్. సో దాని తాలూకా పోకడలు కూడా ఉండాలని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పడం, ఇవన్నీ కలిపి కలగలిపి ఆఖరిని సమరసింహారెడ్డి కథ తయారైంది అండ్ బాలకృష్ణ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ బాలకృష్ణ గారు
అంటే ఎన్టీ రామారావు వారసత్వం దాని గురించి చెప్పాలి. బాలకృష్ణ గారు చెంగల్ వెంకటరావుతో మాట్లాడుతూ, ఇది కథ బాగుంది వెంకటరావు, కానీ దీనికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మరి ఎలాగా ఏంటి అని అంటే, ఈయన నందమూరి అభిమాని కదా, ఆయన చాలా ఆవేశంలో, ఎక్సైట్మెంట్లో, చాలా యుఫోరియాలో బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నానన్న ఒక యుఫోరియాలో అయిన ఒకటే మాట, నేను డబ్బు గురించి నేనేం వెనుకాడనక్కర్లేదండి, నాకేవో నా వ్యాపారాలు నాకున్నాయి, ఒక 100 days ఫిల్మ్ మీకు నేను ఇవ్వాలి, అదొక్కటే నా తాలూకా ధ్యేయం, నా గమ్యం అదొక్కటే, కాబట్టి మీరు ఒప్పుకుంటే చాలు మేము షూటింగ్కి వెళ్ళిపోతామని అన్న పరిస్థితుల్లో బాలకృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ మళ్ళీ సెకండ్ స్టేజ్లో కథకి, బడ్జెట్లకి, నిర్మాణ విలువలకి, వాటిలన్నిటికీ ఆయన ఒప్పుకొని సమ్మతించిన తర్వాత సినిమా కన్ఫర్మ్, పూర్తిగా కథ కూడా తయారై తర్వాత హీరోయిన్లను ఎవరిని పెట్టాలి అంటే, మొట్టమొదట అంజలా జవేరి కాదు, ఆ క్యారెక్టర్లో రమ్యకృష్ణ గారు మొట్టమొదట, అప్పట్లో ఆవిడ హవా నడుస్తుండేది రమ్యకృష్ణ గారు, కాబట్టి రమ్యకృష్ణ గారు ఉంటే బాగుంటుంది అని చెప్పి. తర్వాత రెండో క్యారెక్టరు సిమ్రాన్కి బదులు మీనా ముందు, అంటే వాళ్ళు ప్రపోజల్స్ అనుకుంటారు కదా, ప్రపోజల్ నేమ్స్, దాంట్లో మీనా గారు రెండో క్యారెక్టర్, సిమ్రాన్ క్యారెక్టర్. మూడో క్యారెక్టర్ అసలు ఆ మరదల క్యారెక్టర్, సంఘవ్ క్యారెక్టర్. రాశిని అనుకున్నారు, అప్పటికే సుస్వాగతం గట్ట వచ్చి రాశి ఒక మంచి ఫ్రేమ్లో ఉన్నది రాశి గారు, కాబట్టి రాశి గారు అనుకున్నారు. ఇవి ముగ్గురు అనుకున్న పేర్లు, కానీ నిర్మాత గారు అంజలా జవేరి అయితే బాగుంటుంది, ఎందుకంటే అప్పటికే చూడాలని ఉంది, వచ్చింది పెద్ద హిట్ అది, తర్వాత ప్రేమించుకుందాని రా వచ్చింది, అదొక పెద్ద హిట్, సో అంజలా జవేరి అయితే బాగుంటుంది అని చెప్పి అనుకుని బాంబే వెళ్ళి మాట్లాడితే, అప్పటికి తెలుగు సినిమాల మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు, సినిమాలు చేయడానికి పెద్ద మొగ్గు చూపలేదు, తెలుగులో నేను చేయనని. కానీ చెంగల్ వెంకటరావు పట్టుబట్టి అత్యధిక పారితోషికం, అంటే దాదాపుగా ఆ రోజుల్లో రోజుకి ₹1,00,000 ఆఫర్ చేసి ఆవిడ్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత సిమ్రాన్ని పెడితే బాగుంటుంది, ఎవరికి బదులు మీనాకు బదులు, ఎందుకంటే సిమ్రాన్ అప్పుడు యూత్ఫుల్గా, మీనాకు కొంచెం ఆ ఫ్యామిలీ ఇమేజ్ అండ్ కొంచెం అంటే సెంటిమెంటల్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తున్న ఆ నేపథ్యంలో సిమ్రాన్ని పెడితే బాగుంటుందనే ఒక ప్రపోజల్ వచ్చి, ఆ ప్రపోజల్ను కూడా నిర్మాత గారు డైరెక్టర్తో కూర్చుని మాట్లాడుకుని ఆ సిమ్రాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. రాశి క్యారెక్టర్లో ఏమైందంటే, ఆ నోట ఈ నోట రాసి చెయ్యనందు ఏదో సంథింగ్ హ్యాపెండ్ దట్ టైం, ఆవిడకి డేట్లు కుదరకపోవడం ఏదో జరిగింది. అప్పుడు సంఘవి ఆవిడంతటా ఆవిడే నిర్మాత గారి ఆఫీస్కి వెళ్ళి, నేను ఈ వేషం చేస్తాను, మీరు ఏ రెమ్యునరేషన్ ఇచ్చినా నాకు పర్వాలేదు, బట్ ఈ సినిమా నేను చేస్తానని చెప్పి తనంతట తనే అప్రోచ్ అయ్యి తన క్యారెక్టర్ని తనే ఓకే చేసేసుకున్నంత పట్టుదలగా కూర్చొని మొత్తానికి ఓకే చేయించుకుంది సంఘవి గారు. ఈ క్యారెక్టర్లు ఇలా రాగా, అసలు మొట్టమొదట విషయం సమరసింహారెడ్డి టైటిల్ మీదే చాలా లజ్జుగుజ్జు పడ్డారు, తవ్వి తలపోసుకున్నారు. ఏం సమరసింహం టైటిల్ మొట్టమొదట సమరసింహారెడ్డి కాదు, ఎందుకంటే సమరసింహారెడ్డి అనేది ఒక క్యాస్ట్ బేస్ మీద అటువంటి టైటిల్ ఉండకూడదని ఒక పెద్ద చర్చ జరిగిన తర్వాత సమరసింహం అంటే తేలిపోతున్నది, కాబట్టి దానికి ఒక బరువు రావాలి అంటే ఇలా పెడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ దాని మీద కూడా చర్చోపచర్చలు జరిగి సమరసింహారెడ్డి అనే టైటిల్ మళ్ళీ తెర మీదకి వచ్చి దాన్ని ఫైనల్గా మేమందరం రాయడం జరిగింది సమరసింహారెడ్డి టైటిల్గా. తర్వాత మణిశర్మ, ఈ సినిమాకి మణిశర్మ గారు కాదు మ్యూజిక్, ఈ సినిమాకి మొట్టమొదట బప్పీ లహరి గారు, ఎందుకంటే బప్పీ లహరి గారి హవా అప్పుడు బాగా నడుస్తోంది, పైగా బి గోపాల్ గారు బప్పీ లహరి కాంబినేషన్లో సినిమాలు కూడా మంచి హిట్స్ ఉన్నాయి దాంట్లో. అలాంటి సందర్భంలో బావగారు బాగున్నారా అప్పుడే ఆడియో రిలీజ్ అయ్యి వైజాగ్లో అసలు స్వైర విహారం చేస్తున్నాయి బావగారు బాగున్నారా పాటలు. ఆ టైంలో నిర్మాత గారు ఆ పాటలు ఎక్కడో ఆయన కారులో వెళ్ళిపోతున్నప్పుడు విని ఈ పాటలు ఏ సినిమాలో తెలుసుకుని ఆడియో క్యాసెట్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ఉదయం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిన ఆయన మళ్ళీ మధ్యాహ్నం తిరుగుటపాలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసి మా బి గోపాల్ గారి దగ్గరికి వెళ్ళి, ఇగో ఈ పాటలు చాలా బాగున్నాయి, మణిశర్మ ఎవరో నాకు తెలియదండి, ఆయన దగ్గరికైనా మీరే తీసుకెళ్ళాలి నన్ను, కానీ ఈ పాటలు చాలా బాగున్నాయి వినండి, మన తెలుగు సంగీత దర్శకుడు చేసిన పాటలు, మనం ఇతన్నే ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి అప్పటికి చూడాలనుంది, చాలా పెద్ద ఆడియో హిట్. అండ్ బావగారు బాగున్నారా పాటలు సినిమా రిలీజ్ ముందే అసలు మామూలు విశృంఖలంగా బ్రహ్మాండమైన విజయం సాధించి ఎక్కడ విన్నా బావగారు బాగున్నారా పాటలే నడుస్తున్నాయి
సో ఆ విధంగా మణిశర్మ గారిని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ బాలకృష్ణ గారు ఎలాగైతే మొట్టమొదటి చెంగల్ వెంకటరావుతో ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్న ఆలోచన ఎందుకు అంటే దానికి కారణం నేను స్టాటిస్టికల్ డేటాలోకి వెళ్తున్నా. దీనికి ముందు సినిమాలు కొన్ని ఆ పవిత్ర ప్రేమని కానీ రాణా అని కానీ కొన్ని సినిమాలు బాలకృష్ణ గారి అభిమానుల్ని సరిగ్గా సంతృప్తి పరచలేకపోయాయి. అండ్ బాలకృష్ణ గారికి ఉన్న ఇమేజ్ అనండి లేకపోతే ఆయనకున్న సక్సెస్ ట్రాక్ రికార్డుకి సరిపోయినంత పొటెన్షియల్ని పెర్ఫార్మ్ చేయలేకపోయాయి ఆ సినిమాలు. సో ఈ సినిమాకి వచ్చేసరికి బడ్జెట్ ఎంత పెట్టాలి, ఇంత క్యాస్టింగు, దాంట్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఏవిఎస్, గుండు హనుమంతరావు, ఇంకా ఒకరి కాదు జయచిత్ర గారు, ఎంతమంది దీంట్లో అంటే ఎటు చూసిన క్యాస్టింగ్ కనిపిస్తుంది. కైకాల సత్యనారాయణ గారు, ఇంత క్యాస్టింగ్ మీద నిర్మాత గారికి దాదాపుగా 6-7 కోట్లు ఖర్చు అయింది. కానీ ఆయన మంచి నీళ్ళల్లో ఖర్చు పెట్టి సినిమా తీయడానికి ఎక్కడ అడ్డు ఆపు లేకుండా షూటింగ్ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి. చాలా బ్యూటిఫుల్గా పాటలన్నీ కూడా రావయ్య ముద్దుల మామ పాట చాలా పెద్ద హిట్. అందాల ఆట బొమ్మ వేరే పోకడ, అప్పటి వరకు వచ్చిన పాటలన్నిటిలోని కూడా మణిశర్మ గారు అద్భుతంగా చేసిన పాటల్లో సమరసింహారెడ్డి పాటలు కూడా మనం చెప్పి తీరాలి. అవి చాలా వైల్డ్ హిట్స్ ఆ సాంగ్స్. సమరసింహారెడ్డి పాటలు రిలీజ్కి ముందే ఆ పాటలు ఆ విధంగా వచ్చాయి. మణిశర్మ గారి తాలూకు సంగీతం అన్నది ఆ బడ్జెట్ తర్వాత 6-7 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఎవరికి ఈ అప్పటి వరకు బాలకృష్ణ గారు ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య ఒక ఫ్యామిలీ డ్రామాలు, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఈ సినిమాల ద్వారా ఆయన హిట్లు కొడుతూ వస్తున్నప్పుడు ఇటువంటి సినిమా అంటే ఫ్యాక్షన్ కంప్లీట్గా ఆ ఫ్లాష్ బ్యాక్స్ అండ్ గొడ్డలు పట్టుకుని నరకడాలు, తొడగొడితే ఆ చప్పుడుకే నువ్వు చచ్చిపోతావా, నీ ఇంటికి రమ్మంటావా, నీ 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 నట్టింటికి రమ్మంటావా అని ఈ డైలాగులు ఇవన్నీ కూడా సరికొత్తగా ఉన్నాయి ఆడియన్స్ అందరికీ. ఆ తర్వాత అవన్నీ కూడా పాపులర్ అయిపోయి మామూలు బాలకృష్ణ గారి అభిమానులు అవనండి మామూలు జనరల్ ఆడియన్స్ కూడా నేను తొడగొడితే ఆ చప్పుడుకే చచ్చిపోతారు అని మాస్ డైలాగులన్నీ. నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండెకి చేస్తావురా నువ్వు. జనాల్ని బాగా ఊపిసే పరుచూరి బ్రదర్స్ చాలా అద్భుతమైన పదునైన డైలాగులు, ప్రతి సీక్వెన్స్లోని అవతల కామెడీ డైలాగులు అనండి, బాలకృష్ణ గారి హోటల్లో మన కామెడీ బ్రహ్మానందం గారి చేత డైలాగులు కానివ్వండి, కోటగారి డైలాగులు కానివ్వండి, ఎవరి డైలాగులకైనా ఒక కొత్త కాయినేజ్ ఇచ్చి అప్పటి వరకు లేని ఒక ఒరవడిని పరుచూరి బ్రదర్స్ సమరసింహారెడ్డిలో క్రియేట్ చేయడం తర్వాత అసలు ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇవన్నీ కొత్త ఫార్మేట్లో సినిమా రావడంతో సినిమా మీద ఎలా ఉంటుంది, ఇది ఎలా ఫేర్ చేస్తుంది, ఏ విధంగా ఇది ప్రజల్ని ఆకట్టుకుంటుంది అనే ఒక మీమాంస సినిమా ఇండస్ట్రీ అంతా ఉండేది. అండ్ ముఖ్యంగా సమరసింహారెడ్డి యూనిట్ అందరికి చాలా కష్టపడి పనిచేశారు. షూటింగ్ టైంలోనే చాలా ఎంజాయ్ చేసి ఆ డైలాగుల్ని, ఆ పాటల్ని, ఆ సీక్వెన్స్ని, ఆ సీన్ని, పాత్ర అన్నిటిని బాగా ఎంజాయ్ చేశారు. కానీ జనాల్లోకి వెళ్ళి జనాలు కూడా ఏదో జనం మెచ్చింది మనం చేయాలా, మనం చేసింది జనం మెచ్చాలని పాతాళ భైరవిలో మాంత్రికుడు డైలాగ్ లాగా జనానికి నచ్చుతుందా లేదా ఈ డైలాగ్ అనేది ప్రధానమైన చర్చ ఆ రోజున. సినిమా మణిశర్మ గారు ఆ సందర్భంలో మాట అన్నాడంట, ఆర్ఆర్ అన్నది పాటలు ఎంత గొప్ప పాటలో ఆర్ఆర్ కూడా అంతే గొప్పగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ లాగా వచ్చింది కాబట్టి మణిశర్మ గారు దీన్ని వేరే కొత్త పోకడలో ఆర్ఆర్లన్నీ మీరు ఇప్పటికైనా రేపు రిలీజ్ అవుతుంది కదా డాల్బీ సౌండ్ అండ్ 4Kలో విత్ ఇంగ్లీష్ టైటిల్స్లో రిలీజ్ అవుతున్నది సినిమా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మరీ బాగుంటుంది ఎందుకంటే డాల్బీ సౌండ్ 4Kలో సౌండ్ సిస్టమ్స్ ఇప్పుడు బాగా ఇవాల్వ్ అయిన థియేట్రికల్ కండిషన్స్ వీటన్నిటిలో కూడా ఇది చాలా బాగుండేటట్టుగా ఆ రోజుల్లోనే అంత గొప్పగా ఆర్ఆర్ పేరు తెచ్చుకుందంటే ఇప్పుడు ఎలా ఉంటుంది. ఈ మాట అయిన తర్వాత మణిశర్మ గారు నిర్మాతతో మాట అన్నారంట, మీరందరూ ఎంత కష్టపడి బాలకృష్ణ గారు అంత గొప్పగా పెర్ఫార్మ్ చేసి, ఇంతమంది టెక్నీషియన్స్, పరుచూరి బ్రదర్స్ అంత బాగా డైలాగులు రాసి, బి గోపాల్ గారు అంత గొప్పగా పిక్చరైజ్ చేసి, విజేంద్ర ప్రసాద్ గారు అంత మంచి కథ ఇచ్చి, ఇంత జరిగిన తర్వాత
ఆ పాటలు ఓకే రిలీజ్ అయ్యాయి, హిట్ అయ్యాయి. ఆర్ఆర్ కూడా ఎక్స్ట్రాడనరీగా చేశానండి. ఈ సినిమా కనుక ఆడకపోతే మనం విజయవాడ వెళ్ళి అక్కడ కృష్ణా బ్యారేజ్ మీద బజ్జీలు అమ్ముకోవడం మనం బెటరు అని అన్నాడంట మణిశర్మ గారు. అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్, అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ సినిమా సక్సెస్. ఇది ఇంత బాగా జరిగిన తర్వాత అందులోని ప్రతిదీ కైకాల సత్యనారాయణ గారు, అసలు కైకాల సత్యనారాయణ గారు ఈ సినిమాలో లేరు మొట్టమొదట. దీనికి ఒక ఎపిసోడ్ ఉన్నది. కైకాల సత్యనారాయణ గారే చెంగల్ వెంకట్రావు గారిని బాలకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళి సినిమా చేయడానికి ఆయన సూత్రధారిగా నిలబడి ఈ సినిమాకి బాలకృష్ణ గారికి చెంగల్ వెంకట్రావు గారికి మధ్యలో వారధిలా నిలబడి ఈ సినిమాని ముందుకు నడిపించడానికి ఆయన చాలా మెయిన్ ఇన్స్ట్రుమెంట్ అయ్యారు కైకాల సత్యనారాయణ గారు అన్నది అప్పుడు అందరూ మాట్లాడుకున్నది. అండ్ దట్స్ ఆల్సో ట్రూత్. కాబట్టి కైకాల సత్యనారాయణ గారికి ముందు ఇందులో క్యారెక్టర్ లేదు, కానీ ఈ సెంటిమెంట్ వల్ల ప్రొడ్యూసర్ చెంగల్ వెంకటరావు పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర కూర్చుని ఎలాగైనా కైకాల సత్యనారాయణ గారు మనం ఈ సినిమాలో పెట్టి తీరాలి అన్నప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు పర్సనల్గా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుని అప్పట్లో మేము మా మ్యాగజైన్స్లోని గట్టా రాసిన కంటెంటే ఇప్పుడు మీకు నేను చెప్తున్నా. పరుచూరు గోపాలకృష్ణ గారు పర్సనల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ ఎస్పీ క్యారెక్టర్ కైకాల సత్యనారాయణ గారిది క్రియేట్ చేసినప్పుడు అందులో కైకాల సత్యనారాయణ గారు వచ్చి ఒక ట్యాక్సీ డ్రైవర్ అయిన హీరో బాలకృష్ణ గారు దండం పెడతాడు 2 చేతులు ఎత్తి. ఆ సీను షాకింగ్ సీన్, రైల్వే ట్రాక్ సీను, అదొక గూస్ బంప్ సీను థియేటర్లో. కానీ కైకాల సత్యనారాయణ గారు ఒక ఎస్పీ వచ్చి ఒక ట్యాక్సీ డ్రైవర్కి దండం పెడుతున్నాడంటే మధ్యలో బ్రహ్మానందం గారి ఫేస్ ఒకటి ఉంటుంది, షాకింగ్ రియాక్షన్. ఆ రియాక్షన్ ఆడియన్స్ అందరిదీను ఆ రోజున. కాబట్టి కైకాల సత్యనారాయణ గారికి ఎలాగైనా క్యారెక్టర్ పెట్టాలి అని అనుకుని ఫోర్స్ఫుల్గా పెట్టిన క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా పండి సినిమాలో కైకాల సత్యనారాయణ గారి తాలూకా క్యారెక్టర్ని ఆ విధంగా రావడం జరిగింది. అయిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యి ఇందులో చాలా అంటే సమరసింహారెడ్డి వెనకాతల మనం చూసిన కథ కన్నా వెనకాతల జరిగిన కథ ఎక్కువ దీని గురించి. ఎందుకంటే కథ ఎన్నుకోవడం దగ్గర నుంచి హీరోయిన్ని ఎన్నుకోవడం, హీరో సెట్ అయ్యారు, హీరో ఒప్పుకున్నారు, హీరో కథ నచ్చింది. అండ్ ఇంత జరిగిన తర్వాత టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే గోపాల్ గారికి విఎస్ఆర్ స్వామి గారే ఎప్పుడు పర్మనెంట్ కెమెరామెన్ ఆయన బతికున్నంతకాలం. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా పర్మనెంట్ ఆయనకి. నరసింహనాయుడు సినిమాకు కూడా ఆయనే ఎడిటింగ్, కోటగిరి వెంకటేశ్వరరావు చంటి గారు అంటాం మేమందరం. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఎవ్వడికి అర్థం కాలే ఈ సినిమా తాలూకు సక్సెస్ ఏంటి, ఈ సినిమా ఆడే విధానం ఏంటి. ఇప్పుడు మనం మాస్ క్లాసు అని అంటాం, ఇది పక్క మాస్ సినిమా. కానీ అందులో ఆ సీన్లు ఆ చెల్లెళ్ళ దగ్గర బాలకృష్ణ గారు చేసిన పెర్ఫార్మెన్స్, సెంటిమెంట్ పెర్ఫార్మెన్స్ కానీ, తర్వాత యాక్షన్ పెర్ఫార్మెన్సెస్ కానీ, అంత బ్లడ్ షెడ్ రక్తపాతం సినిమా అంతా కూడా అంత ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న బాలకృష్ణ గారిని ఈ సినిమాలో జనం ఎంత గొప్పగానో రిసీవ్ చేసుకుని బ్రహ్మరథం పట్టి ఇంకా క్లాసు లేదు, మాసి లేదు, యూత్ లేదు, ఓల్డ్ లేదు, మొత్తం ఆబాల గోపాలం బాలకృష్ణ గారిని మెచ్చుకోని వ్యక్తి లేడు. అండ్ అసలు ఉవ్వెత్తిన ఎగిసిపడి ప్రేక్షక లోకం అంతా కూడా ముంచేసింది థియేటర్స్ అన్నిటిని కూడా. అంత రేంజ్ హిట్ 30 కోట్లు కలెక్ట్ చేసి ఆ టైంలో ఇండస్ట్రీస్ హిట్గా నిలబడ్డ సినిమా సమరసింహారెడ్డి. అలాగే హమ్ ఆప్కా హై కౌన్ సినిమాని కూడా రికార్డ్స్ పరంగా కొట్టేసిన సినిమా ఇది సమరసింహారెడ్డి. అండ్ సమరసింహారెడ్డి సినిమావే తర్వాత రోజుల్లో బాలకృష్ణ గారు తాలూకా డైలాగ్ పొటెన్షియల్ మనం చూస్తాం కదా. సమయం మించిపోతుంది. ఈ డైలాగులన్నిటికీ ఆయన ఏ డైలాగ్ చెప్పినా, ఒక అఖండలో చెప్పినా, ఒక సింహాలో చెప్పినా, ఒక లెజెండ్లో చెప్పినా, ఏ డైలాగులకైనా కూడా సమరసింహారెడ్డే ఒక ప్రాతిపదిక, ఒక పునాది. అదే ఆది. ఆ సినిమాతోనే ఆ కైండ్ ఆఫ్ రాయలసీమ ఫ్యాక్షన్ కానీ, లేకపోతే అంత ఫోర్సబుల్ డైలాగ్ డెలివరీస్ బాలకృష్ణ గారు చెప్పడానికి కానీ మొట్టమొదట ఒక పీఠం వేసింది, ఒక వేదిక కల్పించింది, ఇంత ప్రయాణానికి కిక్ స్టార్ట్ చేసింది 100% సమరసింహారెడ్డి సినిమా అని చెప్పడానికి వీలేదు. ఆ తర్వాతే బి గోపాల్ గారు బాలకృష్ణ గారు కాంబినేషను ఫర్ ఎవర్ సెటిల్ అయిపోయి మళ్ళీ బోయపాటి గారు వచ్చే వరకు కూడా ఆ కాంబినేషన్, బి గోపాల్ బాలకృష్ణ గారి కాంబినేషన్ అనగానే జనాలందరికీ విపరీతమైన ఒక వైబ్రేషన్ క్రియేట్ అయిన కాంబినేషన్గా మారింది. తర్వాత బోయపాటి గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మొన్న అనిల్ రావిపూడి గారు కూడా
ఆయన ఎన్బికే నేలకొండ భగవంత్ కేసరి కూడా ఇవన్నీ ఆ ఇమోషనల్ అప్రోచ్ టు ద క్యారెక్టర్స్ దట్ బాలకృష్ణ గారు పోర్ట్రైడ్ ఇన్ హిస్ కెరీర్, వీటన్నిటికీ కూడా బేస్ అన్నది మాత్రం సమరసింహారెడ్డి. అసలు అన్నిటికన్నా మించిన ఒక చాలా బ్రహ్మాండమైన హైలైట్ చెప్పాలంటే బాలకృష్ణ గారి 50 సంవత్సరాల నట జీవిత వేడుకల దీనిలో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఆయన ఒక మంచి మాట అన్నారు. అసలు థియేటర్ అంతా ఆ మాటకి దద్దరిల్లింది. నేను ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ చేయడానికి, ఇంద్ర సినిమా చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా నిలబడిందే సమరసింహారెడ్డి సినిమా. అలాగే ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డిలో ఎవరైనా ఇప్పుడు అన్ని సీక్వెల్స్ వస్తున్నాయి, ప్రీక్వెల్స్ వస్తున్నాయి, పార్ట్ 1, 2, 3 అంటున్నారు కదా. అలాగే ఎవరైనా ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి కాంబినేషన్లో ఎవరైనా చెయ్యాలనుకుంటే నేను రెడీ, బాలయ్య మీరు రెడీ అని అంటే రెడీ అని బాలకృష్ణ గారు చెప్పడం కూడా ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డిగా చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. ఇప్పుడంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సినిమాలు జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ, మీరు రెడీ శభాష్. అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంటే సమరసింహారెడ్డి టోటల్గా ఒక సినిమా చరిత్ర గతిని మరోవైపుకు మార్చేసి మరోవైపుకు మళ్ళించిన ఒక మంచి వాటికాల్ ఒక మైల్ స్టోన్ ఫిల్మ్, కళాఖండం అంటామే అదనమాట. పాటలకు పాటలు, డైలాగులకు డైలాగులు, పెర్ఫార్మెన్స్కి పెర్ఫార్మెన్స్, ఇమోషన్కి ఇమోషన్. అసలు బాలకృష్ణ గారిని కెరీర్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలంటే బిఫోర్ సమరసింహారెడ్డి, ఆఫ్టర్ సమరసింహారెడ్డి, ఈ రోజుకి కూడా బాలకృష్ణ గారి తాలూకా కత్తికి ఎదురు లేకుండా ఆయన కెరీర్ ముందుకు సాగుతోంది అని అంటే దానికి ప్రధానమైన కారణం సమరసింహారెడ్డి సినిమా అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, ఇంకో రకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారిలో ఆయన చెయ్యగలిగిన ఆయనకున్న కెపాసిటీ ఏదైతే ఉందో ఆ కెపాసిటీని కంప్లీట్గా ఫుల్లెస్ట్ ఎక్స్ప్లైట్ చేసిన సినిమా సమరసింహారెడ్డి. కాబట్టే ఆ ఇమోషనల్ క్యారెక్టరైజేషన్తోనే బాలకృష్ణ గారు ఈ రోజుకు కూడా తెలుగు ప్రేక్షకుల చేత జేజేలు పలికించుకుంటున్నారంటే ఆ జేజేలు మొట్టమొదట పలికింది సమరసింహారెడ్డి థియేటర్లోనే. కాబట్టి సమరసింహారెడ్డి అన్ని రకాలుగా అదొక కళాఖండం, అదొక మైల్ స్టోన్, అదొక ల్యాండ్ మార్క్ తెలుగు సినిమాకి కూడా, తెలుగు సినిమా చరిత్రకు కూడా. సో ఈ సందర్భంగా మా హిట్ టీవీ తరఫున యువరత్న నటసింహం బాలకృష్ణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. అండ్ బాలకృష్ణ గారు రాబోయే రోజుల్లో ఇంకా చాలా అద్భుతమైన పాత్రలు, అద్భుతమైన చిత్రాలు చెయ్యాలి. అండ్ ఆయనకి ఆ పొటెన్షియల్ ఉన్నది. అదే అందరూ కోరుకునేది అదే. బాలకృష్ణ గారి అభిమానులే కావచ్చు, ఆయనకి సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన్ని ప్రేమించేవాళ్ళు చాలామంది, ఎంతోమంది ఉన్నారు బాలకృష్ణ గారిని ప్రేమించేవాళ్ళు. ఆయన తాలూకా వాడికాల్ ఒక భోళాతనం అనండి, లేకపోతే ఒక స్వచ్ఛమైన వ్యవహారం అనమాట. అనుకున్నది అనుకున్నట్టుగా మాట్లాడేయగలరు, భేషజాలు ఉండవు, అరమరికలు ఉండవు, ఏముండవు, అందరితోని ఒకలాగే ఉంటారు. యూనిట్ సభ్యులు అందరినీ ఒకలాగే ట్రీట్ చేస్తారు. అదంతా కూడా ఎన్టీ రామారావు వారసత్వాన్ని ఆయన అన్ని రకాలుగా అన్ని కోణాల్లో పుణికిపుచ్చుకుని బాలకృష్ణ గారు ఇన్ని సంవత్సరాలుగా ఈ తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్నారని నేను అన్ను. పరిగెడుతున్నారు అంటే ఆ శక్తి ఆయన వ్యక్తిత్వంలోనే ఉంది. కాబట్టి ఆ వ్యక్తిత్వం ఎప్పటికీ ఎన్నాళ్ళకైనా చెక్కు చెదరకుండా అలాగే ఉండి ఆయన పాత్రలతో తెలుగు ప్రేక్షక లోకాన్ని తొలగించి వెర్రెక్కించే పాత్రలు ఆయన చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా యువరత్న బాలకృష్ణ గారికి అభిమానులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.